ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారి తలరాత మారబోతోంది. మరొక 24 గంటల్లోనే వీరి లైఫ్లో కళలో కూడా ఊహించిన మార్పులు చూస్తారు. జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఫిబ్రవరి నెల ముగిసేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి కాలం కలిసి వస్తుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ లైఫ్ అనేది పూర్తిగా మీరు ఇప్పటి వరకు కూడా కళలో కూడా ఊహించలేనటువంటి రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు సమయంలో దక్కబోతోంది. ఈ కన్యా రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలగబోతూ ఉంది. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. ఈ రాశి వారి కాలం అనుకూలిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా మారుతుంది. స్నేహితులతో ఆహ్లాదకరమైనటువంటి సమయం గడుపుతారు. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి స్పష్టంగా ఉంటుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. పోటీ వాతావరణంలో మీరు ముందంజలో ఉంటారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్న క్రమశిక్షణతో నిలబడగలుగుతారు. కుటుంబ సహకారం లభిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. శివారాధన శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో ఏ విధంగా మారబోతుంది, వీరికి అదృష్టమా దురదృష్టమా ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఈ ఫిబ్రవరి నెల ముగిసే లోపుగా ఈ కన్యా రాశి వారి లైఫ్కి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో చూసేద్దాం. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి సమయము. పదవి ఇంట్లో గురుడు ఉండడం వలన మీకు వివేకం, అధికారం మరియు పై అధికారం నుండి గుర్తింపు లభిస్తాయి. మీరు టీచింగ్, కన్సల్టెన్సీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉంటే విశేషంగా రాణిస్తారు. 6వ ఇంట్లో గ్రహాల కోలాహలం వలన మీరు పనిలో చాలా బిజీ అవుతారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు మరియు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను క్రమబద్ధీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగాను మరియు ఆశాజనకంగా ఉంటుంది. 10వ ఇంట్లో గురువు మీ యొక్క ధనస్థానమైన తులారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. దీని కారణంగా ఆదాయం నిలకడగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. బోనస్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ధనాధిపతి శుక్రుడు 6వ ఇంట్లోకి మారడం వలన ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేదా పాత బాకీలు తీర్చుకోవడం కోసం ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త అప్పులు తీసుకోకుండా పాతవి తీర్చడానికి ఇది ఒక చాలా మంచి సమయము. న్యాయపరమైన వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతిమంగా అది మీకు లాభదాయకంగానే మారుతుంది. మీ రాశి అధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు 6వ ఇంట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలి. రోగ నిరోధక శక్తి తగ్గి బాగున్నప్పటికీ కుంభరాశిలోని వాయుతత్వం వలన నరాల బలహీనత, నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కన్యా రాశి వారి యొక్క ప్రధాన బలహీనతలుగా తల ఎత్తవచ్చు. ఈ నెల చివరిలో కుజరాహుల కలయిక వలన 6వ ఇంట్లో ఉన్నటువంటి ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. తాజాగా వండినటువంటి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను కూడా మీరు నివారించవచ్చు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అయితే చాలా అవసరం. 7వ స్థానంలో శని సంచారం వలన దాంపత్య జీవితంలో కొంత దూరం లేదా అసంతృప్తి కలగవచ్చు.
గమనించవచ్చు. మీరు పనులు ఎక్కువగా నిమగ్నం అవ్వడం, పదవింట్లో గురువు లేదా రోజువారీ సమస్యలను చక్కదిద్దడంలో బిజీగా ఉండడం వలన మీ యొక్క భాగస్వామి నిర్లక్ష్యానికి గురి అయినట్లుగా మీరు భావించవచ్చు. చతుర్థాధిపతి గురువు పదవింట్లో ఉండడం వల్ల మీ యొక్క దృష్టి అంతా కూడా బయట ప్రపంచంపైనే ఉంటుంది. దీనివలన ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంచెం కష్టంగా కూడా అనిపించవచ్చు. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలపై దృష్టి పెట్టడం ఉత్తమం. ఈ నెల చివరిలో గ్రహాలు 6వ ఇంట్లోకి మారినప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు కూడా వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్, మెడిసిన్ లేదా లా ఎంట్రన్స్ రాసేవారికి 6వ ఇంటి శక్తి తోడ్పడుతుంది. అయితే అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. క్రమపద్ధతిలో చదవడం అయితే చాలా ముఖ్యం. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యారాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. కన్యారాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ కన్యారాశి జాతకులు సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అనేది వీరికి చాలా అవసరం. ఈ కన్యారాశి జాతకంలో ఈ సమయంలో నెల చివరిలో గ్రహాలు 6వ ఇంట్లోకి మారినప్పుడు పోటీ పరీక్షకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్స్, మెడిసిన్ లేదా లా ఎంట్రన్స్ రాసే వారికి 6వ ఇంటి శక్తి కూడా తోడ్పడుతుంది. అంతేకాదండి, ఈ రాశికి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలము కూడా వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదండి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమ్మద్యం, ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు ఎక్కువ సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడతారు. వారి యొక్క బాధ్యతలు నెత్తినెత్తుకొని చిరకాలము కూడా వీరెప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. ఈ కన్యారాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యారాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దాన్ని సద్వినియోగం చేసుకునే గుణము కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో రాణిస్తారు. వీరు లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యారాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్షాధికంగా ఉండును. భార్య బిడ్డలను విడిచిపెట్టి వీరు ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యారాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.